భారత్ మాతా కీ. బాగుందన్నా, ఇంతమంది మేము ఒకటి దగ్గర మన తల్లికి జై కొడతా ఉన్నాం. ఒకసారి అంటే వీళ్ళు నిలబడ్డోళ్ళు ఫోన్లు పట్టుకున్నారు కానీ కూర్చున్న వాళ్ళు ఎవరు కూడా ఫోన్లు పట్టుకోలేదు కాబట్టి ఒక్కసారి మన రెండు చేతులు పైకని చెప్దాం, భారత్ మాతా కీ. ఎంత అద్భుతంగా ఉన్నది, చూడ ముచ్చటగా ఉన్నది. నాకైతే చూస్తుంటే వీడికెళ్ళి చాలా చాలా ఆనందంగా ఉన్నది. ఇంతకుముందు అంటే ముఖ్యంగా వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ, ముఖ్యంగా స్వామివారికి నమస్కరిస్తూ మీరందరూ కూడా ఈరోజు సనాతన ధర్మం భారతదేశం ఇంతమంది ఒకే దగ్గర అంటే ఒక గుడి ప్రాంగణంలో ఎవరైనా ఉగాది అంటే ఏందయ్యా అంటే మనం ఇంట్లో పచ్చడి చేసుకున్నామా, తిన్నామా, తాగినామా, మంచి మంచిగా భక్షాలు భిక్షాలు అన్ని తినేసినామా, గుడికి పోయినామా, దర్శనం చేసుకున్నామా, తీర్థం ప్రసాదం పుచ్చుకున్నామా, మళ్ళీ ఇంటికి పోయినామా. అది కాకుండా ఏందయ్యా మరి గుడికి పోయే లైన్ ఒక సపరేట్ ఉన్నది. ఆ గుడికి పోయే లైన్ కాకుండా ఇక్కడ ఇంతమంది కూర్చున్నారు. మరి ఎందుకోసం కూర్చున్నారు వీళ్ళంతా ఎందుకోసం కూర్చున్నారయ్యా అంటే, అమ్మ మీకే చెప్తున్నా, గుడి లైన్లో ఉన్న వాళ్ళందరికీ ముఖ్యంగా ప్రత్యేకించి మీకోసమే చెప్తున్నా, మీకోసమే కూర్చున్నారు వీళ్ళంతా. మీరు ఈరోజు ఎంత సెక్యూర్గా, ఎంత జాగ్రత్తగా, ఎటువంటి బాధ బందీ లేకుండా ఈ లైన్లో పోయి దర్శనం చేసుకొని మళ్ళీ ఇంటికి పోతున్నారు చూసిర్రా. ఇట్లనే ఎప్పటికీ మీరు మీ తర్వాత తరాలు కూడా పోవాలి అంటే ఇటువంటి కార్యకర్తలు ఇట్లా కూర్చోవాలి. ఇటువంటి కార్యకర్తలు మన ధర్మం కోసం పనిచేయాలి. లేకపోతే అయ్యా ఏమవుతుందంటే చెప్తున్నా. ఇంతకుముందు చెప్పిర్రు గురువు గారు, స్వామివారు మేము లోపల మాట్లాడుతున్నప్పుడు చెప్పిర్రు ఒక మాట, ధర్మం మనకు దూరం కాదు, మనం ధర్మానికి దూరం అవుతాం. సనాతన ధర్మం అంతం కాదు, సనాతన ధర్మానికి మనం దూరం అవుతాం. మనం దూరం అయితే ఏమవుతుంది? మనం అంతమవుతాం. మనం అంతమైనప్పుడు ఏం జరుగుతూ ఉన్నది? ఒక ఆఫ్ఘనిస్తాన్ కనబడతా ఉన్నది మనకు, ఒక పాకిస్తాన్ కనిపిస్తున్నది, ఒక బంగ్లాదేశ్ కనిపిస్తున్నది. మన దేశంలో కూడా చాలా చాలా ప్రాంతాలు ఏ రకంగా తయారవుతున్నాయో మనకు తెలుసా అన్న? మనకు కనబడతా ఉన్నాయి, మన కళ్ళ ముందు కనబడతా ఉన్నాయి. ఒక ఆఫ్ఘనిస్తాన్లో ఏం చూస్తున్నది? అమ్మాయిలు, ఆడవాళ్ళు. తల్లి మీకే చెప్తున్నా, మీరందరూ జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే రేపటి భావి భారతీయులను తయారు చేయాల్సినటువంటి బాధ్యత మీది, మీ చేతుల్లోనే ఉంది. మీ కొడుకులు, మీ మనవళ్ళు వాళ్ళ కోసమే. ఎందుకంటే ఈరోజు మీరు ఎంత సంపాదించినా, ఎంత దాచిపెట్టినా, ఒక్క రాత్రి మన కాశ్మీర్లో ఏం జరిగిందన్న 1990లో మీ అందరికీ తెలిసిందే. అర్ధరాత్రి ఆజాం మైక్లల్లో, మసీదు మైక్లల్లో ఏం చెప్పిర్రు? మీ ఆడోళ్ళని నిలబెట్టి, మీ మొగోళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి పారిపోర్రు, మీ ఆడోళ్ళను పిల్లల్ని నిలబెట్టి అని. పట్టా బుట్ట మనం ఎంత సంపాదించిర్రు? కోట్లు సంపాదించిర్రు. బీరువాళ్ళు నిండిపోయినాయి, ఆస్తులు ఉన్నాయి. ఏం లాభం అన్నా, ఏం ప్రయోజనం, ఏం చేయగలిగినాం? ఏం చేయలేదు. అందరూ బయటకు వచ్చేసారు. ఆడోళ్ళందరూ అక్కడనే ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్లో కూడా అదే జరుగుతూ ఉన్నది. ఆడోళ్ళని అట్లీస్ట్ వాళ్ళ ఇంటి గదిలో నుంచి బయటకు రాణిస్తలేరు. మరి ఏ మతం అక్కడ ఉంటే అట్లా జరుగుతున్నది? ఇంతకుముందు అక్కడ ఏ మతం ఉండే, ఏ ధర్మం ఉండే అన్న? ఇంతకుముందు ఆఫ్ఘనిస్తాన్లా, పాకిస్తాన్లా, బంగ్లాదేశ్లా సనాతన ధర్మం ఉండే. ఆ రోజు ఏం జరగలేదు. కానీ ఈరోజు ఒక్కసారి సనాతన ధర్మం నుంచి మనం దూరం అయితే ఏం జరుగుతున్నదో ప్రతి తల్లి, ప్రతి చెల్లి, ప్రతి అక్క ముఖ్యంగా గమనించాలి. వాళ్ళ కోసం మనం నిలబడాలి. మీ అందరి కోసం వీళ్ళు నిలబడుతున్నారు అన్న. నిజంగా మీ అందరికీ పాదాలు వందనాలు. ముఖ్యంగా ఈరోజు ఒక్క విషయం అన్నా, అంటే ఎక్కువ సమయం లేదు, తొందరగా ముగిస్తా. కానీ 3 ముచ్చట్లు ఖచ్చితంగా నేను చెప్పుకోవాలి, మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈరోజు చాలా మంది అంటా ఉంటారు, ఎందుకయ్యా మీ సనాతన ధర్మం ఏమున్నది సనాతన ధర్మంలా? ఎందుకోసం ఇంతగానం పోరాడుతూ ఉన్నారు? మతోన్మాదులు లెక్క మాట్లాడుతూ ఉన్నారు మీ మతం గురించి అని చెప్పేసి. అరే నాయన, మేము మతోన్మాదులం కాదు. మేమెందుకు మా ధర్మం గురించి పోరాడుతున్నామంటే, మా ధర్మం బాగుంటేనే నువ్వు బాగుంటావు. ఒక్కసారి నా ధర్మానికి అటో ఇటో అయిందనుకో అన్న, మనం ఇట్లనే కూర్చుంటామా అన్న? ఇట్లనే కూర్చుంటామా? మీ వాయిస్ రావాలన్నా నాకు. కూర్చుంటామా ఇట్లా? ధర్మం కొంచెం అటు ఇటు వచ్చినా బరాబర్ లేస్తామన్నా. మేము లేస్తే మీరు నుండి కష్టమన్నా. అందుకోసమే ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత మాది మాత్రమే కాదు, మీ అందరిది కూడా. ఈ దేశంలో పుట్టిన, ఈ దేశం నాది అనుకునేటటువంటి ప్రతి పౌరుడిది. అయితే ముఖ్యంగా అన్న ఒక 3 విషయాలు ఈరోజు మనని బాగా కలవరపరుస్తున్నాయి. ఎందుకంటే యూత్ ప్రపంచం మొత్తం మీద అయ్యా యూత్ ఎక్కువ పర్సెంటేజ్ ఎక్కడుంది అంటే భారతదేశంలోనే ఉన్నది. యువత సాధించలేదంటూ ఏది ఉండదు. మరి అటువంటి యువతని
కొన్ని దశాబ్దాలు, కొన్ని శతాబ్దాలు మన మీద ఇతరుల దండయాత్రలు జరగడం చేత ఒక బానిసత్వపు భావజాలంలోకి మనం వెళ్ళిపోయినాం. సొంతంగా మన కాళ్ళపైన మనం నిలబడాలంటే భయం. ఏం చేస్తా ఉన్నారు? చిన్నప్పటి నుంచి మనకు స్కూళ్ళలో కానీ కాలేజీల్లో కానీ చివరికి ఇంట్లో తల్లిదండ్రులు కూడా భయపడతా ఉంటారు. అరే ఎందుకు భయపడతా ఉన్నారు? నా కొడుకులు నా కూతుర్లు బాగా చదవాలి, ₹1,00,000 జాబ్ చేయాలి, బాగా చదవాలి 10 లక్షల జాబ్ చేయాలి, బాగా చదవాలి ₹1,00,00,000 జాబ్ చేయాలి. అరే ₹1,00,00,000 జాబ్ కాదు, 10 మందికి నువ్వు జాబ్ ఇచ్చేలాగా ఎదుగు అని చెప్పలేకపోతున్నాం మనం. ఎందుకు చెప్పలేకపోతున్నాం అన్న? ఇక్కడ భయం, పిరికితనం. ఎందుకు వచ్చింది ఈ భయం, ఈ పిరికితనం? బానిసత్వపు భావజాలం. కొన్ని వందల ఏళ్ళు మన పైన విదేశీయులు దండయాత్రలు చేసిర్రు. కొన్ని వందలు మన గెలుపంటనే తెలియదన్న అట్లాంటి టైంలో వచ్చింది ఆయన మహానుభావుడు ఛత్రపతి శివాజీ మహారాజ్. 17 ఏళ్ల వయసులో వచ్చిందన్న తొలి విజయం చూసింది ఈ తల్లి భరతమాత. దాదాపుగా 300 ఏళ్ల తర్వాత 17 ఏళ్ల వయసులో ఈరోజు ఏం చేస్తున్నారన్న మనలు? ఏం చేస్తున్నాం మనం? స్కూలు, కాలేజు ఏం జరుగుతూ ఉన్నది? డ్రగ్స్ మాఫియా. జూబ్లీ స్కూళ్ళన్నా చిన్న చిన్న పోరగాళ్ళు డ్రగ్స్కి అలవాటు పడిపోతూ ఉన్నారు, కాలేజీలలో డ్రగ్స్కి అలవాటు పడిపోతూ ఉన్నారు. మొన్న ఒక అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకోన్నారు. ఎక్కడబ్బా గుర్తుందా నీకేమన్నా యోగేష్? మీరట్లా కదా, మీరట్లా లవ్ మ్యారేజ్ చేసుకున్నారు ఇద్దరు భార్యాభర్తలు. ఆ భర్త ఒక బాబు పుట్టిండు, ఒక 6 సంవత్సరాలు, పాపనో బాబో. పుట్టిన తర్వాత భర్త ఏంటిది పాపం, సంపాదన సరిపోతలేదు, మనం ఎక్కువ సంపాదిస్తే ఇంకా మంచిగా ఉంటాం నువ్వు నేను పాప అనే ఉద్దేశంతో వేరే దేశంలోకి పోయిండు. వేరే దేశంలో పోయి అక్కడ ఆయన పని చేస్తూ ఉంటే ఈ దేశంలో ఉండే భార్య డ్రగ్స్కు బానిసయ్యి, ఆ భర్త తిరిగి తన లైఫ్లోకి వస్తే ఎక్కడ డ్రగ్స్ నాకు దూరం అయిపోతాయో అని చెప్పి అంత దరిద్రపు హీనపు ఆలోచన చేసి భర్తని వేరే లవర్ తోటి కలిపి, ఎవడు వాడు డ్రగ్స్ ఎవరైతే అలవాటు చేసారో వాడితో కలిపి భర్తను ముక్కలుగా నరికి ఒక బకెట్లో పెట్టేసి సిమెంట్ వేసి కప్పేసారు. ఆ పసి పాప మా నాయన ఆ బకెట్లో ఉన్నాడు, మా నాన్న ఆ బకెట్లో ఉన్నాడు అని చెప్పేసి ఏడుస్తా ఉన్నది పక్కకు చూపించుకుంటా. అంటే అంత దరిద్రపు భావజాలంలోకి ఎత్తుకుపోతున్నాం మనం. మన మెదడు అన్కాన్షియస్లోకి వెళ్ళిపోతున్నాం మనం. ఏది తప్పు ఏది కరెక్ట్ అనే విషయం కూడా మనకు తెలుస్తలేదు. అంటే కొన్ని సంవత్సరాలు ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి ఒక భర్తనే ఒక డ్రగ్స్ కోసం చంపేసేంత స్థాయికి దిగజారిందంటే ఆ మహిళ పసిపిల్లలన్నా గుండె తరుక్కపోతా ఉన్నది. స్కూళ్ళల్లో చూస్తూ ఉంటే, కాలేజీలలో చూస్తూ ఉంటే గుండె తరుక్కపోతున్నదన్న. వాడికి ఏం తెలియదన్న, ప్రపంచం తెలియదన్న. తల్లిదండ్రులు ఈరోజు ఏమైందన్న, మన కార్పొరేట్ 10 లక్షలు సంవత్సరానికి కట్టే స్కూల్ అయితే నా కొడుకు మంచిగా చదువుతాడనే ఒక అది. ఆ 10 లక్షలు సంపాదించడానికి ఇక్కడ తల్లి తండ్రి ఇద్దరు రన్ సంపాదించాలి. పొద్దున పోవాలి రాత్రి పోవాలి, మరి వీడిని ఎవరు చూసుకోవాలి? వీనికి సంస్కారం ఎవరు నేర్పియాలి? వీని స్కూల్లో ప్రోగ్రెస్ కార్డులు కాదన్నా మనం చెప్పాల్సింది, సంస్కారం నేర్పియాలి, ధర్మం నేర్పియాలి. అప్పుడు ఏది తప్పు ఏది కాదు అనే విషయం వాడికి అర్థమవుతుంది. అది మనకు లేదు. ఎక్కడ మిస్ అవుతున్నాం మనం? ఇది ఖచ్చితంగానా నిజంగా ఈరోజు ఉగాది ఒక పండుగ, ఒక ఫెస్టివల్ అన్నా, ఈ పండుగ రోజు ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో నా కుటుంబంతో ఉండాలి అని వాళ్ళు అనుకుంటారు, మీరు కూడా అనుకుంటారు. కానీ కుటుంబాన్ని వదిలి ఈ దేశమే నా కుటుంబం అనుకొని ఇక్కడికి వచ్చిర్రన్న మీ అందరికీ మరొక్కసారి మీరే చప్పట్లు కొట్టుకోవచ్చు అన్న. ఎందుకంటే మనకు కావాల్సిందే ఇది. నేను మాత్రమే బాగుంటే ఈ దేశం బాగుండదు. స్వార్థం ఉండాలన్న, ఖచ్చితంగా మనకు అందరికి స్వార్థం ఉండాలి. ఈ దేశం మొత్తం నాది అనే స్వార్థం ఉండాలి. ప్రపంచానికి భారత్ని విశ్వగురువుని చేస్తా అనే సంకల్పం మన లోపల ఉండాలి. ఆ సంకల్పం మీ అందరి లోపల ఉన్నది కాబట్టి ఈరోజు మీరు ఇక్కడ ఉన్నారన్న. డ్రగ్స్ అని గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. ఖచ్చితంగా దీని గురించి అవగాహన అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా అంతో కింద ఖచ్చితంగా మనకు తెలుసన్న. ఎట్ ద సేమ్ టైం నా ఉద్దేశం ఏంటంటే, మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు మినిమం మీరు పొద్దున్న లేచినప్పుడు రాత్రి 12 దాకా ఒక 100 మందిని కలుస్తారన్న. 100 మందిని కలవకుండా మనం బండమన్నా. ఆ 100 మందిలో వాడు వినకపోయినా చెప్పే ప్రయత్నం చేయండి అన్న. మన పిల్లలన్నా, మన భావితరాలన్నా చచ్చిపోతున్నారు, మారిపోతున్నారు, అడిక్ట్ అయిపోతున్నారు. వాళ్ళని మార్చాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ దేశం కోసం. ఆ పిల్లల్లో మన పిల్లలు కూడా ఉంటారన్న. సో దయచేసి మీరందరూ నా విజ్ఞప్తిని అంగీకరిస్తారని అనుకుంటున్నా. అంగీకరిస్తారా అన్న? చెప్పే ప్రయత్నం చేస్తారా? ఖచ్చితంగా చేయరన్నా ప్లీజ్. నా రిక్వెస్ట్ ఇది.
ఆ బాధ్యత మీరు తీసుకుంటారని నేను అనుకుంటున్నా. అన్న ఇక్కడ రెండో విషయం, ఇంతకుముందు మూడని మనం మాట్లాడినాం, బెట్టింగ్ యాప్స్ అన్న. ఈ మధ్య కాలంలో చాలా మంది అంటే సోషల్ మీడియాలో ఏదో వస్తూ ఉన్నాయి బెట్టింగ్ యాప్స్ తోటి. ఇది ఈ మధ్య కాలంలో కాదన్న, ఎప్పటి నుంచో జరుగుతూ ఉన్నదన్న. చచ్చిపోతున్నారన్న, ఛిద్రమైపోతున్నాయి కుటుంబాలు. ఎవరన్నా ఒక కుటుంబానికి అంటే ఏమైందన్న, మన దరిద్రం చెప్తాను. ఒక ముచ్చట ఏంటంటే, మన ముఖ్యంగా సనాతన ధర్మం హిందువుల దరిద్రం ఏంటిదయ్యా అంటే, ఈ రోజుల్లో ఒక కుటుంబంలో నలుగురు ఉంటారన్న. ఒక తల్లి, ఒక తండ్రి, వాళ్ళకి 2 పిల్లలు, లేకపోతే ఒక పిల్లగాడో, లేకపోతే ఒక పిల్లను. వాళ్ళ అమ్మ నాయన పెద్దోళ్ళు ఉండరు, వాళ్ళు ఎక్కడో ఉంటారు, వీళ్ళు ఎక్కడ. ఎందుకంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్, గ్లోబలైజేషన్ అయిపోయింది. ఎప్పుడైతే వీళ్ళు విడిపోతారో అప్పుడు వాడు టీవీలు తయారు చేస్తూ 2 టీవీలు అమ్మొచ్చు, ఫ్రిడ్జ్లు తయారు చేస్తూ 2 ఫ్రిడ్జ్లు అమ్మొచ్చు. వీళ్ళందరూ ఒకటే కుటుంబం ఉన్నారనుకోర్రి, ఈ మొత్తం కుటుంబానికి ఒకటే ఫ్రిడ్జ్ అమ్ముతాడు వాడు. సో వాడిని మార్కెట్ పెంచుకోవడానికి వాడు ఎన్ని రకాలుగా మనల్ని విడగొట్టానో అన్ని రకాలుగా మనల్ని విడగొడుతున్నాడు. మనం విడిపోతా ఉన్నాం, మనకు తెలియదు ఆ విషయాలు, మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయం, మనం విడిపోతా ఉన్నాం. చెప్పడానికి ఎవరు లేరు మన దగ్గర. సో ఆ 2 పిల్లలు, ఒక్కడే పిల్లగాడు, మన జీవితం మొత్తం వాళ్ళ గురించే. తల్లిదండ్రులు ఏందన్నా పాపం, వాళ్ళ ఆలోచన ఏముంటుందన్న, మన గురించే ఉంటుంది. మనం బాగుపడాలి, నా కొడుకు బాగుపడాలి, నా కొడుకు వృద్ధిలోకి రావాలి, నా కూతురు వృద్ధిలోకి రావాలి, మంచిగా పెళ్లి కావాలి, మంచిగా పిల్లలు కావాలి. గుడికి వచ్చినా కూడా ఇక్కడ ఉండే తల్లిదండ్రులు అందరూ మొక్కేది వాళ్ళ గురించి మొక్కరు, వాళ్ళ పిల్లల గురించే మొక్కుతారు. పిల్లలు, ఆ తర్వాత మనవళ్ళు, మనవరాళ్ళు. మరి అటువంటి కుటుంబంలో నుంచి ఒక తండ్రో, ఒక కొడుకు ఇటువంటి బెట్టింగ్ యాప్స్ కారణం చేత కొన్ని లక్షల రూపాయలు పోయి వాడు ప్రాణం ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతే ఎవరికన్నా నష్టం? ఎవరన్నా మాట్లాడాలి దీని మీద? ఎవడన్నా ప్రమోట్ చేస్తున్నాడు వీటిని? ఎవడైతే మనం ఇక్కడ ఉండే వాళ్ళు ఎవడైతే మనం హీరోలు అనుకుంటున్నామో మనకు వాళ్ళే కొన్ని కోట్ల రూపాయలు తీసుకొని ప్రమోట్ చేస్తా ఉన్నారు. మన ద్వారా కోట్లు సంపాదించుకుంటా మీ ప్రాణాలను పోతే ఎవరు పోతారు? నా అభిమానులలో నాకున్న 1,00,000 మంది, కోట్ల మంది అభిమానులు, ఒకరు చచ్చిపోతారు, పోతే పోని నాకు కోట్లు వస్తున్నాయి అన్న మినిమం ఇంగిత జ్ఞానం ఉండొద్దా అన్న వాళ్ళకు? ఉండొద్దా? అరే వీళ్ళ ద్వారా నేను సంపాదిస్తున్నప్పుడు అరే నాకేం మంచి చేయగలరా నాయన, నువ్వు చేయకున్నా సరే కానీ చెడు చేస్తున్నారు కదా, చస్తున్నారన్న. ప్రాణాలు పోతా ఉన్నాయి. హీరోలు ఎంతమంది అన్న, ఇంతమంది హీరోలు, ఎంతమంది హీరోయిన్లు ఈరోజు ఉంటే యూట్యూబ్ ఛానల్లో ఎంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు అన్నా మీరు చూడకపోతే వాళ్ళకి వ్యూస్ వస్తున్నాయా? మనం చూసే కదా వాళ్ళకి వ్యూస్ తెప్పిస్తున్నాం, మనం చూసే కదా వాళ్ళ స్టార్లను తయారు చేస్తున్నాం, మనం చూస్తేనే కదా క్రికెట్ స్టార్లు అన్న దేవుళ్ళు అన్న మనకు క్రికెటర్లు. వాడు ఒక మ్యాచ్ గెలిస్తే మనం వచ్చి వానికి పాలాభిషేకం చేస్తాం, వానికి ఏంది దండలు వేస్తారు, కొబ్బరికాయలు కొడతారు. దేవుళ్ళ కన్నా ఉండే అంతకు మించి తయారైతే ఉన్నారు వీళ్ళందరూ. ఒక సినిమా హీరో ఏదన్నా ఒకటి సినిమా రిలీజ్ అవుతున్నదంటే, ఆడియో ఫంక్షన్ అవుతా ఉన్నదంటే కొట్టుగా చచ్చిపోతున్నారు. దాంట్లో కూడా తొక్కిసలాటలు చచ్చిపోతున్నారు, ప్రీమియర్ షోలలో చచ్చిపోతా ఉన్నారు. ప్రాణాలు ఇస్తున్నారన్న వాళ్ళ కోసం. మరి వాళ్ళు మనల్ని ఎట్లా చూడాలన్నా? అన్న మీరే కదన్నా వాళ్ళకి దేవుళ్ళు. మరి అట్లా చూస్తున్నారా? అట్లా గమనిస్తూ ఉన్నారా వాళ్ళు? లేదు. ఈ ప్రాణాల మీద పేలాలు ఏరుకుంటున్నారు వాళ్ళు. బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తూ ఉన్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి అంటే మన హీరో చెప్పిండు థమ్స్అప్ తాగు, నా హీరో చెప్పిండు నేను థమ్స్అపే తాగుతా, పెప్సీ తాగు, బీర్ తాగు, ఇంకోటి తాగు, అది తిను, ఇది తిను. బెట్టింగ్ యాప్ అమ్మ నేను పెట్టాగానే నాకు చూడు రాత్రి కోటేశ్వరు. వాడు ఆల్రెడీ కోటేశ్వరుడే, వాడు యాడ్ చేస్తాడు. ఏంది నేను బికారి కానీ అడుక్క తింటానా, రాత్రికి రాత్రి నా మొబైల్లో నేను యాడ్ కొట్టంగానే, ఈ యాప్ పెట్టంగానే నాకు కోట్లు వచ్చినాయి. మా హీరోకి వచ్చినాయి. మా హీరో నన్ను మోసం చేస్తాడా? నేను అభిమానిని పిచ్చి నా కొడుకుని ఇక్కడ. నేను అదే యాప్ డౌన్లోడ్ చేస్తా, నేను బెట్టింగ్ పెడతా. మా చెల్లె కోసమో, మా చెల్లె పెళ్లి కోసమో, లేకపోతే వాళ్ళ ఫీజు కోసమో పక్కకు పెట్టి మా నాయన జీవితం మొత్తం దారపోసి పక్కకు పెట్టిన 3 లక్షలు 4 లక్షలు ఉంటే అవి తీసుకొచ్చి దాంట్లో పెడతా. నా స్వార్థం ఏందన్నా? ఏం చేయలేకపోతున్నా. మా నాయనకి ఇట్లా నన్ను సహాయం చేస్తా. 4 లక్షలు పెడితే పొద్దుడికి 10 లక్షలు వస్తే నాయనా నేను సంపాదించిందే, నీ కొడుకు ప్రయోజకుడు ఏంటి అని చెప్పుదామనే ఒక ఆలోచన. ఎవరు చెప్పిండు? నయ్యా నీకు ఇది? నా హీరో చెప్పిండు కాబట్టి కరెక్టే అవుతుంది అని ఒక పిచ్చి నమ్మకంతో వీడు చేస్తే ఏమవుతున్నదన్నా? రాత్రి క్షణంలో 3 లక్షలు పోతే తెల్లారి ఆ తల్లిదండ్రులకు ఆ పెళ్లి కావాల్సిన చెల్లెకి ముఖం చూపెట్టుకోలేక ఏమవుతున్నారన్న? పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు, చచ్చిపోతున్నారన్న. మన కళ్ళ ముందు, మీ కళ్ళ ముందు ఎంతమంది లేరన్నా? వార్తలు చూస్తలేరా అన్న? రోజు పొద్దుగాల ప్రతిరోజు చస్తున్నారు. దయచేసి అంటే ఒకటే అన్న, నా ఉద్దేశం ఏంటంటే ఇంత ఆవేదన మీ దగ్గర అంటే ఎందుకు చెప్తున్నా అంటే
లైక్ మైండెడ్ పీపుల్ అంటూ ఉంటాం కదా, మనలాంటి వాళ్ళు మనకు కలిసినప్పుడు ఆనందం కనిపిస్తూ ఉంటుంది, లోపల ఉన్నటువంటి మాటలన్నీ బయటకు వస్తూ ఉంటాయి. ఎందుకంటే అరే వీళ్ళు కూడా మన లెక్క ఆలోచిస్తున్నారు. ఇటువంటి ఈ రోజు ఉన్నటువంటి మన దేశంలో దేశం గురించి ధర్మం గురించి ఆలోచించే వ్యక్తులు చాలా తక్కువైపోయారు. అటువంటి తక్కువైన జనాల్లో మీరు అందరూ ఉన్నందుకు చాలా ఆనందంగా ఉన్నది. అందుకోసం నా బాధను మీతో పంచుకుంటున్నాను అంతే. ఎందుకంటే ఇది రేపటి నాడు మీలో ఎవరైనా ఒక్కళ్ళైనా, నేను ఇంతకుముందు చెప్పినట్టు రోజు ఈ మాట చెప్తా ఉంటే 10 మందిలో ఒక్కడు మారినా ఈరోజు నేను మాట్లాడుతున్న ఈ మాటలకు ఒక ఫలితం ఉంటుందని నా ఆశ నాకంతే అన్న. మూడోది అతి భయంకరమైందన్న, లవ్ జిహాద్. తెలుసా అన్న ఇక్కడ లవ్ జిహాద్ గురించి ఎవరికన్నా అన్న? మీ గొంతులు బయటకు రావాలన్నా, మీ గొంతులు బరాబర్ బయటకు రావాలి. ఎందుకంటే మాట్లాడాల్సింది మనమే, మార్పు తీసుకురావాల్సింది మన గొంతే. మనం మాట్లాడితేనే ఈ దేశంలో మార్పు వస్తుంది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు మన గొంతులను తొక్కే ప్రయత్నమే చేసిర్రు, మన గొంతులని తొక్కే ప్రయత్నమే చేసిర్రు. ఇకనైనా మనం లేవకపోతే గొంతులే కాదు మనము కూడా ఉండం. కాబట్టి ఇకనైనా మన గొంతులు ఖచ్చితంగా పైకి లేవాలి అన్న. మాట్లాడుతూ ఉంటారన్న, ఇప్పుడు నేను లవ్ జిహాద్ అనగానే ఈ వీడియో చూసినట్టు కింద కామెంట్ పెడతారు, అరే ఏమున్నారా మతోన్మాదులు, ఏం మనుషులరా మీరు, ప్రేమ విషయంలో కూడా మతం తీసుకొస్తారు. ప్రేమ రాది స్వచ్ఛమైన ప్రేమ విషయంలో మతోన్మాదం లవ్ జిహాద్ అని చెప్పేసి ఇట్లా మాట్లాడుతూ ఉంటారు మీరు అంటారు అన్న. నాకు చిన్న డౌట్ అన్న. ప్రేమ అనేటటువంటిది స్వచ్ఛమైనది, అందరికి ఒకటే. ఈ దేశంలో పుడతారన్న వాడు ఇదే దేశంలో మనతోటే ఉంటారన్న, ఈ గాలి పిలుస్తారన్నా, ఈ నేలపైనే ఉంటారన్నా, మనతో పాటే తింటారన్నా. కానీ మనకు వర్తించే చట్టాలు మాకు మాత్రం వర్తించొద్దు. కామన్ సివిల్ కోడ్ తీసుకొస్తామంటే ఉరికొస్తా ఉంటారు ఇట్లా రోడ్ల మీదకి. అక్కడ సమానం కాదు, ప్రేమ విషయంలో సమానం అవుతాం. ఏడికెళ్ళి అవుతామన్నా ప్రేమ విషయంలో సమానం. మరి అక్కడ గాంధీ మేము మైనార్టీలం కాబట్టి మమ్మల్ని బుజ్జగించే రాజకీయాలు చేయాలి. రాజకీయ నాయకులు ఇల్లు అందరికంటే ముఖ్యంగా మనం మార్చాల్సింది, మన గొంతు విప్పాల్సింది వీళ్ళ మీద. ఎప్పుడైతే వీళ్ళు చక్కగా ఉంటారో, అంటే దేశానికి రాజు చక్కగా ఎప్పుడైతే ఉంటాడో అప్పుడు మిగిలిన అన్ని సెట్ అవుతాయి. దేశానికి రాజు చక్కగా ఉండాలంటే మనమే చక్కగా వేయాలి. ఓటు వేసినామా మన పని అయిపోయిందా కదా? ఓటు కూడా వేస్తలేరు ఈ మధ్యకాలంలో అందరూ. ఓటు వేసుడితోనే మన బాధ్యత అయిపోలేదన్న. ఓటు వేసిన తర్వాత నెక్స్ట్ 5 సంవత్సరాలు, ఎందుకంటే మన మీద ఒకడు ఎక్కి కూస్తున్నాడు, ఎట్లా పడ అలా దొక్కుతా ఉన్నాడు. సిగ్గు లేకుండా పడతామన్నా మనం, సిగ్గున్నది కదా మనకు, మనం పడొద్దన్న. అట్లా మనకు తగ్గట్టుగా మార్చుకునే ప్రయత్నం మనం చేయాలి. ఖచ్చితంగా వింటారన్న. ఎందుకంటే ఒకప్పుడు లేదు, ఈ రోజుకి ఇంతమంది కూర్చున్నారన్నారే. ఇదే 10 సంవత్సరాల క్రితం ఇట్లనే హనుమాన్ చాలీసాకి ఏదైనా చేస్తాము అంటే ఇదే ప్లేస్లో ఎంతమంది కూర్చుంటున్నా మీరు చెప్పురన్న ఒక మాట. ఎంతమంది కూర్చుంటున్నా? ఓ 50 మంది వస్తున్నా మహా అంటే తిప్పి తీసుకొస్తే. ఈరోజు ఎంతమంది వచ్చిర్రా? నిండిపోయారు. ఇక్కడ 600 ఇంకా నిండిపోయారు. ఆ బయట కూడా మొత్తం పార్కింగ్ అయింది కాబట్టి ఇక మొత్తం నిండిపోయిందేమో అని వస్తలేరు జనాలు. ఎందుకు వచ్చింది? మార్పు వచ్చింది మన లోపల. ఈ మార్పు ఇంకా గట్టిగా రావాలన్నా, మన అంటే ఈ కొడుకులది ఏంటంటే ఎట్లయితుందంటే లవ్ జిహాద్ విషయంలో ముఖ్యంగా నేను చెప్పేది ఒకటి, లవ్ ప్రేమ కొంతమేర ఉంటుండొచ్చు అన్న. ఎందుకంటే 1000 మందిలో, 1,00,000 మందిలో, 1,00,00,000 మందిలో ఒక్కడు మేబీ ఉంటుండొచ్చు. నేను ఉంటాడు అని నేను చెప్పలేను, ఎందుకంటే నేను చూసిన కేసులన్నీ కూడా దరిద్ర కేసులే. ఉంటుండొచ్చు మేబీ, ఎందుకంటే మనం రిఫ్లెక్షన్ న్యూస్లో లవ్ జిహాద్ అని లవ్ ఫర్ జిహాద్ అని చెప్పేసి ఒక స్పెషల్ ఎపిసోడ్ కూడా రన్ చేస్తున్నాం. ఇప్పటికో 20 ఎపిసోడ్లు చేసినాం. ఒక్కో ఎపిసోడ్లో మీరు చూడరు 100 చరిత్రలు కనబడతాయి లవ్ జిహాద్ పైన. ప్రేమ బాగుంటుంది, ప్రేమ దాకా. ప్రేమ అప్పుడు ఏమవుతుంది? ప్రేమ కంటే ముందు వీడు గుడికి కూడా వస్తాడు, వాడు బొట్టు కూడా పెట్టుకుంటాడు, సెల్ఫీలు దిగుతారు. మనం ఎవరైనా చెప్పిన వారు కూడా మీరు మతఛాందసవాదులు మోపారు నాయన మా దేశంలో, ఈ హిందువులందరూ వెళ్ళిపోయి ఫస్ట్ అనే టైప్లో మాట్లాడుతుంది పాప అమ్మాయి. మనకు తెలుసు తల్లి నీకు అర్థమైతే లేదురా అమ్మా, రేపట్నా నువ్వు ఫ్రిడ్జ్లో వెళ్తావో కుక్కర్లో వెళ్తావో అనే బాధ మాకున్నది, అందుకోసం ఆ బాధతో నీతో మాట్లాడుతున్నాను తల్లి అంటే నో నేను వినా. దాదాపు నేను చూసిన స్టోరీలన్నీ గివే ముచ్చట్లన్నా. అయిపోయిన తర్వాత పోనీ ఇంకొక ఇవన్నీ వదిలేద్దామన్నా, ఒకటే ముచ్చట. ఇప్పుడు సనాతన ధర్మంలో ఒక్కొక్కళ్ళని ఎంతమంది పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారన్న అమ్మాయిలను? మహా అంటే ఆ ఒక్కరిని కూడా అయితలేదు ఈ మధ్య, ఎందుకంటే వాళ్ళు ఎత్తుకపోతున్నారు కదా. వీడు బాబు 35-40 ఏళ్ళ దాకా కూడా వీడు పెళ్లి కాకుండా ఉంటున్నాడు, ఎందుకంటే అమ్మాయిలు తక్కువైపోతా ఉన్నారు ఇక్కడ. ఎందుకు? మిగిలిన దగ్గరికి పోతున్నారు కాబట్టి. ఆ ఒక్కడిని చేసుకుంటే కష్టంగా ఉన్నది ఇక్కడ. అటు పోతే వాడు ఎంతమందిని చేసుకుంటున్నాడన్నా? తల్లి నీకు అర్ధనారీశ్వర తత్వం బోధించింది సనాతన ధర్మం.
మా శంకరుడు ఏం చేసిండు, మా శివుడు ఏం చేసిండు, పార్వతమ్మను సగభాగం నీదే అని చెప్పిండు. అంత గౌరవం ఇస్తా ఉంటే ముగ్గురున్నర ఇట్లా నువ్వు వాడు పడిపోయిడా, నువ్వు కాకపోతే వాడు ఇంకా మోదీజీ వచ్చో మంచి పని చేసిండు, తలాక్ అనేది తీసి పడేసిండు. లేకపోతే మాటకు తలాకనే కథం. ఆయన మహానుభావుడు, నిజంగా ఆయనకు మొక్కొచ్చాయా, ఆయన వచ్చిన తర్వాత అంత ఇంత ఇట్లా మాట్లాడే గొంతులు పైకి లేచినాయి. లేకపోతే ఎట్లుంటుండే మన పరిస్థితి అన్న. నిజంగా చెప్తున్నా, ఇక్కడ ఉండేటువంటి ప్రతి ఒక్కళ్ళు ఒక ఛత్రపతి శివాజీ మహారాజ్ కావాలి, ఒక ఝాన్సీ లక్ష్మీబాయి కావాలి. మీ గొంతులు పైకి రావాలి. తల్లి మీరిద్దరు ఇక్కడ కూర్చున్నారు, ఆనందం అనిపిస్తున్నది. పిల్లలు ఇద్దరిని చూస్తూ ఉంటే నిజంగా నాకు నిజంగా చాలా ఆనందంగా ఉన్నది. మీ తల్లిదండ్రులకు ముఖ్యంగా థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా, ఇటువంటి కార్యక్రమాలకి మిమ్మల్ని పంపించినందుకు. అయ్యా థ్యాంక్ యూ. మీరే కావాలి. ఎందుకంటే ఈ దేశం బాగుంటేనే ఏదన్నా, ఈ దేశం బాగుండాలంటే ఈ ధర్మం బాగుండాలి. ఎందుకంటే ఈ ధర్మం ఏం బోధించింది మనకు, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఎక్కడ చెప్పలేదు నీ దేవుణ్ణి మొక్కకపోతే వాడిని తిట్టు, వాడిని చంపు, ఇట్లాంటి కార్యక్రమాలు ఏదో చెప్పలేదు. అన్న చెప్పినారన్న ఎక్కడన్నా? సెక్యులరిజం అని చెప్పేసి కొత్తగా మనకు బోధిస్తూ ఉంటారన్న ఈ ముచ్చట, ఈ పిచ్చిన కొడుకులందరూ. అరే అసలైన సెక్యులరిస్టులు ఎవరు నాయన అంటే సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళే, హిందువులే అసలైన సెక్యులర్లు. కాబట్టి ఈ దేశం మీద ఇన్ని దాడులు జరిగినా, ఇప్పటికీ ఈ దేశంలో ఇన్ని రాష్ట్రాల్లో హిందువుల పైన ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నా మీరందరూ సుఖంగా బ్రతుకుతున్నారు మా కళ్ళ ముందే. అది మా చాతగానితనం కాదు, దాన్ని చాతగానితనంగా చూస్తున్నారన్న. ఇన్ని రోజులు కాదు కానీ ఇప్పుడు చూస్తున్నారు. వాళ్ళకు కూడా భయం మొదలైంది. కలిసే ఉంటామన్నా, ఖచ్చితంగా కలిసే ఉంటాం. ఎప్పటిదాకా కలిసి ఉంటాం? మనం రెస్పెక్ట్ ఇస్తున్నామన్నా. అన్న అన్నిటికి మించి అన్ని వదిలేద్దామన్నా. అన్న అయిపోతుంది అన్న, ఒక్కటే నిమిషం అన్నీ అయిపోతాయి అన్న. కొన్ని వదిలేస్తున్నా, ఒక్క మాట అన్న. నేనున్నా, మా నాన్న ఉన్నాడు, మా అమ్మ ఉన్నది, నా భార్య ఉన్నది, నా కూతురు ఉన్నది, మేము మా ఇంట్లో ఉన్నామన్నా. నా ఇంట్లో నేనేదో నా పని నేను చేసుకుంటున్నా. అది ఎక్కడి నుంచో నా ఇంట్లోకి వచ్చిందన్న. ఇంట్లోకి వచ్చినప్పుడు బాబు రాత్రి అవుతా ఉన్నది, బయట వర్షం పడుతూ ఉన్నది, తిన్నీకి ఏం లేదు, ఏమన్నా పెట్టవా. కానీ అన్నం వండుకున్నది అప్పుడే అయినా మా అమ్మ కాంతిరా చేద్దాం చేసిర్రు, పెట్టిర్రు. తిన్న తర్వాత ఇక బయట కొంచెం కష్టంగా ఉన్నది. ఇలా వండుకుంటే ఎన్నో మూలకు వండుకుంటా. ఇది రాత్రి 12-12:30 అయింది. దోమలు కుడుతున్నాయి. కొంచెం ఫ్యాన్ వేసా ఉంటే వేయచ్చు కదా అంటే, లోపల బెడ్రూమ్లో ఉన్నది ఫ్యాన్ వేసి మరి ఆడ వండుకుంటావా? పండుకుంటా, ఏదైతే ఉన్నది పండుకుంటా. అవునా, సరే పండుకుందు. మేము లోపల ఉండేటోళ్ళం బయటకు వచ్చి, ఎందుకంటే మాకు ఓపిక ఎక్కువ కదా, మనకు చాలా విపరీతమైన ఓపిక మనకు. మనం బయటకు వచ్చినాం, వాడిని లోపల వేసి లోపల వండబెట్టినాం. పొద్దుగా లేయింది, మనం అందరం లేచినాం, స్నానాలు చేసినాం. ఈ ఆఫీస్కి పోవాలి, లోపల బట్టలు నేను వేసుకోవాలంటే బెడ్రూమ్కు వాడు లోపల గొల్లం పెట్టుకున్నాడు. ఇక గోపులు కొట్టినా లాస్ట్కి తీసిండు. చూసిన తర్వాత మరి మీరు వెళ్తా అన్నారు, ఇంకా వెళ్ళలేదంటే ఏడికి పోయేది చల్ ఉంటే ఆ మూలకు ఆ దోమలు కొట్టే దగ్గర మీరు బతుకుర్రి, లేకపోతే వెళ్ళిపోరు, ఇదంతా నాది అంటే ఏమనిపిస్తుంది అన్న? మనకు చెప్పుతోడు కొట్టాలనిపిస్తుంది. ఆ పని చేయకనే ఇట్లా నడుస్తూ ఉన్నది, ఆ పని చేయకనే మన బతుకులు ఇట్లా తయారవుతూ ఉన్నాయి. సో ఇప్పటికన్నా మనలో ఉన్నటువంటి క్షాత్ర ధర్మాన్ని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. ఇంతకుముందు గురువు గారు చెప్పారు భగవద్గీత గురించి. భగవద్గీత అంటే మనకు ఎంతసేపు కొంత మటుకే తెలుసు, మనకు కొంత మటుకే వింటాం, మనకు కొంత మటుకే చెప్తారు. ఏంటిది అంటే ఇంకా మొన్న దాకా ఇంకా ఘోరంగా ఉంటుండే. ఎవరన్నా చచ్చిపోతే వాళ్ళు పోతా ఉంటే ఆట భగవద్గీత మనకు వినిపించిందంటే అరే ఇక్కడ ఎవరో పోయిండ్రా పోయి, అంత ఘోరంగా అనిపిస్తుండే. ఆ తర్వాత ఏమైందంటే అట్లో ఇల్లు చెప్పి అరే భగవద్గీత వాళ్ళు చచ్చినప్పుడే కాదురా పోయి, ఉట్టప్పుడు కూడా మనం వినొచ్చు, కానీ మనం వినకున్నా ఓకే ఆ పుస్తకం ఎన్నో పెట్టుడు కాదు, దేవుని దగ్గర పెట్టొచ్చు అని చెప్పి మన ఆలయంలోకి తీసుకొచ్చి పెడతా ఉన్నాం. మళ్ళీ ఆ భగవద్గీత విన్న తర్వాత భగవద్గీతలో ఏం చెప్తారు మనకు వినబడ్డది ఏంటంటే భగవద్గీతలో చచ్చిపోయిన తర్వాత అక్కడ మాట చెప్పిన బాబు కృష్ణ పరమాత్ముడు ఏందయ్యా అంటే, పుట్టిన ఆత్మ గిట్టగా మానదు, గిట్టిన ఆత్మ మళ్ళీ జన్మించగా మానదు అనే టైప్లో ఒక ముచ్చట ఉంటుంది అక్కడ. ఆ ముచ్చట చెప్పేసరికి మనకు అందరికి ఏంటంటే ఆత్మ అనగానే చచ్చిపోయినాక వస్తుంది కదా ఆత్మ, సో చచ్చిపోయినాక పెట్టాలి ఇది. అది మనం అక్కడికి మనల్ని ఫిక్స్ చేసిర్రు. కానీ చెప్పింది అది కాదు. అరే నాయన నీ బతుకు చావనేది ఉండదు, ఎప్పటికీ నువ్వు బ్రతికే ఉంటావు. ఇప్పుడే కాదు, ఇంతకు ముందు ఉన్నావు, ఆ తర్వాత కూడా ఉంటావు. అటువంటి దానికోసం తుచ్చమైనటువంటి చావు కోసం భయపడి యుద్ధం చేయకుండా ఉండకుండా యుద్ధం చేయి, నీలో ఉన్నటువంటి క్షాత్ర ధర్మాన్ని నిద్రలేపు అన్నాడు. ఏం చెప్పారు అక్కడ లాస్ట్కు? ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధారి
తత్ర శ్రీర్ విజయోర్భూతిర్ ధ్రువాణి తిరుమ తిరుమమ. ఇక్కడ చెప్పిండయ్యా మనకు ధర్మం ఎక్కడ గెలుస్తుంది, యుద్ధం ఎవరు గెలుస్తాడు. ఇదంతా అడుగుతా ఉన్నప్పుడు ఈ యొక్క శ్లోకంలో ఉంటుంది మనకు మొత్తం మీనింగ్, మొత్తం ఈ శ్లోకంలో ఉన్నది మనకు. యత్ర యోగీశ్వర కృష్ణో, కృష్ణుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ విజయం ఉంటుంది. కృష్ణుడు ఎక్కడ ఉంటాడు, ధర్మం ఎక్కడుంటే కృష్ణుడు అక్కడ ఉంటాడు. ధర్మం ఎక్కడుంటే భగవంతుడు అటువైపే ఉంటాడు. ఇంకో విషయం చెప్పింది అక్కడ, యత్ర పార్థో, పార్థుడు అంటే ఎవరు, అర్జునుడు. అర్జునుడు ఉన్న దగ్గర కూడా విజయం ఉంటుంది. కానీ అర్జునుడు ఎట్లా ఉండాలి, యత్ర పార్థో ధనుర్ధారి, ధనుస్సును చేతిలో పట్టుకొని రా నా కొరక రా చూసుకుందాం అని క్షాత్ర ధర్మంతో సిద్ధంగా ఉంటే అప్పుడు విజయం వస్తుంది. కానీ ఆ ధనుస్సును పక్కన పడేసి ఇక నా అన్న, నా తమ్ముడు, మా పిన్న ఆయన, నేను ఇక్కడ యుద్ధం చేయలేను, కృష్ణ పరమాత్మ నన్ను గెలిపించు, నేను ఈ రథం మీద ఉట్టిగానే కూర్చుంటా అంటే వస్తుందా, మనకు రాదు. మనం ధర్మం కోసం యుద్ధం చేయాలి. ఆ యుద్ధం అన్ని రకాలుగా ఉండాలి. యుద్ధం అనగానే ఓన్లీ బుల్లెట్లతో చేసేదే కాదన్న, గొంతుతో చేసేది కూడా యుద్ధమే, పెన్నుతో చేసేది కూడా యుద్ధమే. ఇంతకుముందు పిల్లలు ఇద్దరు తమ్ముళ్ళు యోగాతో చేస్తున్నారు యుద్ధం. ఆ ఇద్దరు తమ్ముళ్ళకి ఖచ్చితంగా మనం చప్పట్లు కొట్టాలి. మనం చేసే పనిలో అన్న, మనం నిజంగా చెప్తున్నా కదా, ప్రతి స్త్రీ అంతకు మించి, అందరికి మించి చెప్తున్నా, తల్లులు అమ్మ మీ అందరికీ పాదాభివందనం చేసి చెప్తున్నా, మీ చేతుల్లోనే ఉందమ్మా మన భావి భారతం. ఎందుకంటే మా అమ్మ చెప్తే నేను ఎంత పెద్దోడినైనా. సో మీ కొడుకులు, మీ పిల్లలు మీరు చెప్తేనే వింటారు. మీరు చిన్నప్పటి నుంచి ఎప్పుడు, ఇంతకుముందు సారి చెప్పిండు బొట్టు పెట్టుకోరు అని, బయట వాళ్ళు ఎవరో బొట్టు పెట్టుకోమంటే 100 ప్రశ్నలు వస్తాయి కావచ్చు, కానీ ఇంట్లో తల్లి చెప్తే మూసుకొని పెట్టుకుంటాడు వాడు, అని నెక్స్ట్ ప్రశ్న రాదు. అండ్ లాస్ట్ అన్న ఎండ్లో ఉన్నా ఇప్పుడు ఏం లేదు, చాలా మీతోటి ఇంతమంది కూర్చున్నప్పుడు ఏంటంటే మాట్లాడాలనే ఆసక్తి ఎక్కువ వస్తూ ఉన్నది, బట్ సమయం అయిపోతూ ఉన్నది, క్షమించాలి దానికోసం. లాస్ట్ ఒక్క మాట చెప్పి ఎండ్ చేస్తా. ఏం లేదు, మనం హనుమాన్ గురించి కదా ఇదంతా చేస్తున్నది. ఎందుకోసం చేయాలి మరి హనుమాన్ గురించి? ఎందుకంటే మనకు హనుమాన్ రక్ష చాలా అవసరం. అన్న హనుమంతుడిని మన దగ్గర అంటే దేవుని రక్ష ఖచ్చితంగా కావాలి. దానిలో ముఖ్యంగా మీలాంటి మనలాంటి ధర్మం గురించి ఆలోచించి ధర్మం గురించి పనిచేసే వాళ్ళకు హనుమంతుడి యొక్క రక్ష చాలా ఎక్కువ కావాలి. ఎట్ ద సేమ్ టైం ఆయన కూడా ప్రత్యేకంగా మీరు పిలవాల్సిన అవసరం లేదు హనుమంతుడిని. ఎందుకంటే ఇప్పుడు హనుమంతుడు ఎవరి కోసం పనిచేసిండన్నా? శ్రీరామచంద్ర ప్రభువు గురించి. శ్రీరాముని కోసం తన జీవితంలో అసలు ఇంకా ముందు ఆలోచించకుండా, నేను ఇది చేస్తానా అనే ఆలోచన కూడా లేకుండా, ఏదంటే అది ఈ క్షణం ఈ అవసరం వచ్చింది నేను చేసేస్తా కథం, అట్లా మొత్తం చేసిండు. మరి శ్రీరాముని కోసం ఎందుకు చేసిండు, రావణుని కోసం ఎందుకు చేయలేదు? శ్రీరాముడు ధర్మం వైపు నిలబడ్డాడు. రామో విగ్రహవాన్ ధర్మ అంటాం కదా, రాముడే ధర్మం, ధర్మమే రాముడు. రాముడి కోసం నిలబడ్డాడంటే ధర్మం గురించి నిలబడ్డాడు. అట్లనే ఈరోజు ధర్మం గురించి ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరితో పాటు, మీ అందరితో పాటు ఆ హనుమయ్య ఖచ్చితంగా ఉన్నాడు, దానిలో సందేహమే లేదు. అయితే ఒక చిన్న విషయం మీతో చెప్పి ముగిస్తానా. మొన్న రీసెంట్గా చేరియాల అనేటువంటి ఒక గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఆ రోజు నన్ను ఇన్వైట్ చేశారు. మనం పోయినాం ఉట్టిగా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళందరి ముందు ఒక ప్రపోజల్ పెట్టినాను నేను. ఏంటిదంటే అంటే మనందరం ఒక కుటుంబం అన్న. ధర్మవీరులందరూ కూడా ఒక కుటుంబం. ధర్మం గురించి ఏం వచ్చినా సరే మేము ముందుకు పోతామని చెప్పేసి వస్తూ ఉంటారు. సో వాళ్ళందరూ అట్లా ఉన్నప్పుడు చాలా ఆనందం అనిపించినప్పుడు ఏంటంటే అన్న మీ అందరికి కూడా హనుమంతుని యొక్క అంటే ఒక గురువు ఉండాలన్న. ముఖ్యంగా గురువు లేకుండా పోతే ఆగమాగం అవుతుంది. ఈ మధ్యకాలంలో చాలా మంది ధర్మవీరులే అనే పేరుతోటి ఆగం చేస్తూ ఉన్నారు, ఎందుకంటే గురువు లేకుండా పోతున్నారు కాబట్టి. సో మన అందరికీ హనుమయ్య గురువు, ఆయనను మనం గురువుగా తీసుకోవాలి. ఎందుకంటే హనుమాన్ చాలీసాలు ఉంటుందన్న. ఫస్ట్ శ్రీ గురు చరణ సరోజ రజ నిజ మన ముకుర సుధారి భరనో రఘువర విమలేశ జోధాయక ఫలచారి. ఆయన గురువు, ఆయనకు మించిన గురువు ఇంకెవరు లేరు మనకు. సో ఆయనను గురువుగా చేసుకొని మనం ముందుకు పోవాలి. మరి ఆయనను గురువు చేసుకోవాలంటే మనం చేసుకుంటాం, మన తర్వాత పిల్లలు వీళ్ళ వ్యవస్థ ఎట్లా అన్నప్పుడు నాకు అనిపించి అక్కడ ఒక ముచ్చట చెప్పినా వాళ్ళందరూ అగ్రి అయ్యారు. ఈ శ్రీరామనవమికి కొబ్బరికాయ కూడా కొడుతున్నారు. ఏందయ్యా అంటే అన్నా మనం రోజుకు 5 నుంచి 6 సార్లు మనం వినకూడదు అనుకున్నా కూడా కొన్ని వినాల్సి వస్తూ ఉన్నది కదా. రోజుకు ఒకసారి ఊరు మొత్తం హనుమాన్ చాలీసా వినిపిరన్నా. దానికోసం ఒక 40 నుంచి 50 ఫీట్ల రాడ్ పెట్టి దాని మీద ఒక 10 మైకులు పెట్టి దాని మీద కాషాయ ధ్వజం పెట్టి జెండా పెట్టుర్రి అని చెప్పిన. వెంటనే కింద కూర్చున్న అందరు లేచి మేము చూపిస్తాం, మేము పెడతామని చెప్పేసి నిలబడ్డారు, పైసలు ఇచ్చిర్రు. మన తరపున మనం కూడా ఒక అంతో గింతో
అయిన దాంట్లో మేము ఇస్తామని చెప్పినాము. ఈ శ్రీరామనవమికి కొబ్బరికాయ కొడుతున్నారన్న. ఆనందం అనిపించింది. ఆనందమైన ముచ్చట మీ అందరితో పంచుకోవాలని ఉన్నదన్న. ఎందుకంటే రేపన్నాడు మన దగ్గర నుంచి కూడా బరాబర్ వస్తాయన్న, ఇటువంటి అన్ని రావాలన్న. ఎందుకంటే ధర్మం నిలబడాలి కదన్నా, మన కోసం కాదన్నా. ఇక్కడ ఉండే మిగిలిన వాళ్ళందరూ మంచిగా బతకాలంటే ధర్మం మంచిగా ఉండాలి. సనాతన ధర్మం మనకి ఏదైతే నేర్పించిందో అది మనం పాటించాలి. అది మనం పాటిస్తేనే వాళ్ళందరూ మంచిగా బతుకుతారు. వాళ్ళ కోసం ధర్మం బ్రతకాలని చెప్పేసి మరొకసారి ఆ తల్లిని కోరుకుంటూ సర్వే జన సుజనో భవంతు, అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నా. జై హింద్, మేరా భారత్ మహాన్, జై శ్రీరామ్. అన్న మళ్ళీ మర్చిపోయారే, 2 చేతులు పైకి లేవకుండా మనం అసలు చెప్పొద్దు. 2 చేతులు బరాబర్ లేవాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్.